హలో అందరికీ. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. ఈ వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన అన్ని ఐటెమ్స్ కూడా చూపిస్తాను. అమ్మవారి అలంకరణకు కావాల్సిన వాటి నుండి రిటర్న్ గిఫ్ట్స్ వరకు అన్నీ చూపిస్తాను. కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అస్సలు ల్యాగ్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అమ్మవారి ఫేసెస్ చూపిస్తాను. నేను 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేసెస్ అయితే తీసుకున్నాను. అవేంటో చూద్దాం. ఫస్ట్ అయితే ప్యాకింగ్ గురించి చెప్పాలి. ప్యాకింగ్ అయితే చాలా నీట్‌గా ఉంది. ఎక్కడ కూడా కొంచెం కూడా ఏవి డ్యామేజ్ అవ్వలేదు. నేను ఆర్డర్ చేసిన అన్ని ఐటెమ్స్ కూడా. ప్రతి ఐటెమ్ కూడా నేను ఇక్కడ సైడ్‌లో అయితే మీకు క్లోజప్‌లో డిస్‌ప్లే చేస్తాను. సో దట్ మీకు ప్రొడక్ట్ ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. ఇదైతే జర్మన్ సిల్వర్‌లో వచ్చింది అండ్ ఫేస్ వచ్చేసి మ్యాట్ ఫినిష్‌లో ఉందన్నమాట. అసలు మీరు చూడండి అమ్మవారి ఫేస్ ఎంత కళగా ఉందో, నీట్ డీటెయిలింగ్ అండ్ ఫినిషింగ్‌తో ఉంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 889 మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఈ పసుపు అమ్మవారి ఫేస్. ఇది కూడా చాలా కళగా ఉంది అమ్మవారి ఫేస్ అయితే. అండ్ 2 ఇయర్స్‌కి కూడా ఇయర్ రింగ్ పెట్టుకోవడానికి అయితే హోల్స్ వచ్చాయన్నమాట. అలాగే దానికైతే అటాచ్డ్ నోస్ పిన్ అయితే వచ్చింది. దీని ప్రైస్ అయితే జస్ట్ 266 మాత్రమే. తక్కువలో చూస్తున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ అని చెప్తా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అమ్మవారి ఫేస్. ఇది కూడా చాలా బాగా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే కుందన్ స్టిక్ చేసి వచ్చింది అనమాట. నెక్ సెట్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, కిరీటం మీద కానీ చాలా బాగుంది లుక్. అండ్ చూడమని కూడా వచ్చింది దీనికి. కానీ ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువనే అనిపించింది. 1120 రూపీస్ ఉందన్నమాట ఇదైతే. ఇది మనం అమ్మవారి ఫేస్ పెట్టే ముందు కొబ్బరికాయ పెడతాం కదా, దాని మీద పెట్టే స్టాండ్ అనమాట. దీనికి మనం పూలు పెట్టడానికి కానీ, బ్యాంగిల్స్ వేయడానికి కానీ, శారీ ప్లీట్స్ చేయడానికి కానీ చాలా యూజ్ అవుతుంది. స్టిక్ యూజ్ చేయకుండా ఇదైతే చాలా యూజ్ అవుతుంది. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాస్ లోటస్ స్టాండ్ అనమాట. ఇదైతే నాకు పర్సనల్లీ చాలా నచ్చింది. అండ్ దీంట్లో పెట్టడానికి నేను ఒక లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా తీసుకున్నాను. ఇది కూడా కంప్లీట్ బ్రాస్ లో వచ్చింది. ఏ కుంకుమ పూజ అయినా చేయాలన్నా, ఏ విగ్రహాన్నైనా ఇందులో పెట్టుకొని కుంకుమ పూజ చేసుకోవచ్చు, లేదా అభిషేకం చేసుకోవచ్చు. స్టాండ్ ప్రైస్ వచ్చేసి 548 పడింది. అండ్ విగ్రహం ప్రైస్ వచ్చేసి అయితే 700 పడింది. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 జర్మన్ సిల్వర్ ప్లేట్స్ తీసుకున్నాను నేను. ఇందులో అయితే 3 డిఫరెంట్ సైజెస్ వచ్చాయి అనమాట. 6 ఇంచెస్ ఒకటి, 8 ఇంచెస్ ఒకటి అండ్ 10 ఇంచెస్ ఒకటి. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 616 మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం స్టాండ్ అనమాట. ఇందులో 108 హోల్స్ అయితే వస్తాయి. నేనైతే ఫ్లవర్స్ తీసుకోలేదు. నా దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకోలేదు అనమాట, జర్మన్ సిల్వర్ ఫ్లవర్స్. కానీ లింక్స్ లో అయితే ఫ్లవర్స్ లింక్ కూడా యాడ్ చేస్తాను. మీకు కావాలంటే తీసుకోవచ్చు. లేదు అంటే మనం నేచురల్ ఫ్లవర్స్ అయినా ఇందులో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న కనకాంబరాలు, మల్లెపూలు అలాంటివైనా పెట్టి పూజ చేసుకోవచ్చు. ఇది ఇంకొక స్టాండ్ అనమాట. ఇందులో 8 హోల్స్ మాత్రమే వస్తాయి. రెండింటి మీద కూడా నేను తీసుకున్న లక్ష్మీదేవి అమ్మవారి రూపునైతే పెట్టాను. రెండు కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. మెటీరియల్ వచ్చేసి వుడెన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ బ్రాస్ మెటీరియల్ లో వచ్చిన ఈ శంకు చక్ర దీపాలు. ఇవి జస్ట్ 295 కే వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఆ ప్రైస్ కి అయితే వర్త్ అనే చెప్పొచ్చు. వెయిట్ కూడా ఉన్నాయన్నమాట. ప్యూర్ బ్రాస్ కాబట్టి. ఆయిల్ పోసే స్పేస్ కూడా పెద్దగానే ఉంది. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆ ఫినిషింగ్ గానీ, ఆ క్వాలిటీ గానీ 295 రూపీస్ కి అయితే చాలా వర్త్. నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్ వచ్చేసి సిల్వర్ ప్లేటింగ్ లో వచ్చిన పూజ తాళి సెట్. ప్లేట్ సైజ్ వచ్చేసి 8 ఇంచెస్. టోటల్ గా ఇందులో 9 ఐటమ్స్ అయితే వస్తాయి. ఒక చిన్న చెంబు, ప్రసాదం బౌల్, స్పూన్, పసుపు కుంకుమ వేసుకునేది, గంటె అండ్ ఒక లక్ష్మీదేవి కాయిన్ అండ్ ఒక చిన్న అగరవత్తుల స్టాండ్ వచ్చిందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో దీన్ని మనం గిఫ్టింగ్ పర్పస్ లో కూడా ఇవ్వచ్చు. ప్లేట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 1200 మాత్రమే. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్రెడీ శారీ డ్రేప్ చేసి వచ్చిన అమ్మవారి విగ్రహం అనమాట. ఎవరైతే కొత్తగా పూజ చేసుకుంటున్నారో, లేకపోతే అమ్మవారికి చీర కట్టడం రాని వాళ్ళు ఉంటారో, ఇదైతే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇకైతే పైన చిన్న కలశం వస్తుంది. దాంట్లో అయితే మనం నీళ్లు పోసుకొని కొబ్బరికాయ పెట్టేసుకొని అమ్మవారి ఫేస్ నైతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకేం చేయాల్సిన పని లేదు. రెడ్ అండ్ గ్రీన్ 2 కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కోలం స్టిక్కర్స్ అనమాట. జస్ట్ పీల్ చేసి స్టిక్ చేస్తే సరిపోతుంది. ఇవైతే 5 వచ్చాయన్నమాట. చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్ కూడా. ఇవైతే 127 కి ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయన్నమాట. పూజ గదిలో లేదా తులసికోట ముందైతే స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాయినానికి కావాల్సిన బ్లౌజ్ పీసెస్ అనమాట. ఇవైతే ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి 350 రూపీస్ కి. బార్డర్ వచ్చిందని ట్రెడిషనల్ గా ఉంటాయని తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ఖాదీ కాటన్ అనమాట. 6 కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ వచ్చాయి. ఇవే కాదు, మీషోలో అయితే చాలా డిఫరెంట్ బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా లింక్స్ అయితే నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సేమ్ ఇవే కలర్స్ అయితే రావు గానీ ర్యాండమ్ కలర్స్ అయితే వస్తాయి. నాకు వచ్చినవి అయితే నావీ బ్లూ, పింక్, మెజెంటా, యెల్లో, రెడ్ అండ్ గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ 98 రూపీస్ కి వచ్చే ఈ చిట్టి గాజుల దండ అనమాట. జస్ట్ 98 రూపీస్ కే చాలా నీట్ గా వచ్చింది. నీట్ గా ప్యాక్ చేసి వచ్చింది. కానీ ఇదైతే నేను అస్సలు రికమెండ్ చేయను. ఎందుకంటే ఒక్క గాజు చిట్లినా గానీ మనం అమ్మవారికి అయితే వెయ్యము. ఎంత నీట్ గా ప్యాక్ చేసినా గానీ నాకైతే చిట్లే వచ్చాయి కొన్ని గాజులు అందులో. ఇదైతే బెటర్ ఆఫ్లైన్ లో తీసుకోవడం, లేకపోతే మనమే అల్లుకోవడం అయితే బెస్ట్ అని చెప్తా ఆన్లైన్ లో ఆర్డర్ చేసేదానికంటే.
నెక్స్ట్ ఒక 5 టైప్స్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఆర్డర్ చేశాననమాట. అన్నీ కూడా బడ్జెట్‌లోనే ఆర్డర్ చేశాను. ఒక్కటి మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువయింది. ఇప్పుడు కోలం డిజైన్ అనేది చాలా వైరల్ అయితుంది గదా! సో, అందుకే ఈ కోస్టర్స్ అయితే ఆర్డర్ చేశాను నేను. ప్యాక్ ఆఫ్ 10 ఒస్తాయి. 183 పడింది. అంటే ఒక్కొక్కటి ₹18 పడినట్టనమాట. ఇది మనం ప్రసాదం గిన్నె కింద, లేకపోతే తులసి కోట ముందు పెట్టే దీపం కింద, కోస్టర్ లాగా, హోమ్ డెకర్ లాగా చాలా రకాలుగా వాడుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బావుంది. మెటీరియల్ వచ్చేసి వుడెన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రింట్ వచ్చిన మల్టీపర్పస్ బాక్స్ అనమాట. ఇవైతే 300 పడ్డాయి. ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ పడినట్టు అనిపించింది నాకు. మెటీరియల్ వచ్చేసి మెటల్ అన్నమాట. అండ్ 4 కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ లో వచ్చాయి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి 4.1 రేటింగ్ కూడా ఉంది. మీకు ప్రైస్ ఓకే అనిపిస్తే అయితే తీసుకోవచ్చు. అయితే చాలా బాగుంటుంది. ఇందులో మనం కుంకుమ గానీ, జ్యువెలరీ కానీ, లేదా దేనికైనా మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు అన్నమాట. స్పేస్ కూడా పెద్దగానే వచ్చింది. మరీ చిన్నగా అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్ ఆఫ్ 12 కుంకుమ బాక్స్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 272 అయితే పడింది. అంటే ఒక్కొక్కటి అరౌండ్ ₹22 పడుంటుందన్నమాట. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. రిటర్న్ గిఫ్ట్ లాగా కూడా చాలా బాగుంటుంది. మంచి ఫ్యాన్సీ కుంకుమ బాక్స్ ఇచ్చినట్టుగా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరి ఇళ్లలో యూజ్ చేసేదే కాబట్టి ఒక మంచి యూస్ఫుల్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్ ఆఫ్ 12 పోట్లీ బ్యాగ్స్ ఇవైతే పర్సనల్ గా నాకు చాలా నచ్చాయి. అండ్ నేనైతే ఖచ్చితంగా ఇవే ఇస్తాను ఈ వరలక్ష్మి వ్రతానికి అయితే. ప్రైస్ వచ్చేసి 600. ప్యాక్ ఆఫ్ 12 వస్తాయి. అండ్ 6 డిఫరెంట్ కలర్స్ వస్తాయి అన్నమాట. ఇవి మనం రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తే అయితే ఇంకా సపరేట్ గా బ్యాగ్ తీసుకోనక్కర్లేదు. తాంబూలం పెట్టడానికైనా, బ్లౌజ్ పెట్టడానికైనా, దేనికైనా అన్ని ఇందులోనే పెట్టి చక్కగా ఇచ్చేయొచ్చు. స్పేస్ కూడా ఎక్కువగానే ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్ ఆఫ్ 6 డ్రై ఫ్రూట్ జార్స్ అన్నమాట. 6 కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్స్ లో వచ్చాయి. వీటి ప్రైస్ అయితే నాకు ₹814 పడింది. అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ₹130 పడింది అనమాట. ఇవి ఓన్లీ వరలక్ష్మి వ్రతంకే కాదు, మన ఇంట్లో ఏదైనా ఈవెంట్ అయినా గానీ ఇవ్వచ్చు అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. అండ్ మంచి ప్రీమియం గా ఉన్నాయన్నమాట. మెటీరియల్ వచ్చేసి మెటల్ అన్నమాట. అండ్ దీనికైతే 4.1 రేటింగ్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్ అండ్ వాయినం పెట్టడానికి అయితే నేను ఈ బ్యాగ్స్ తీసుకున్నాను. ఇవైతే ప్యాక్ ఆఫ్ 24 వచ్చాయన్నమాట. వన్ సైడ్ వచ్చేసి థ్యాంక్ యూ అని ఉంది. ఇంకో సైడ్ వచ్చేసి ప్లెయిన్ డిజైన్ ఉందన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ప్రైస్ వచ్చేసి ₹240 పడింది. అంటే ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ₹10 పడినట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాక్ ఆఫ్ 12 బ్యాగ్స్ అనమాట. దీన్ని పర్స్ అనాలా, బ్యాగ్ అనాలా, ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే దీనికైతే జిప్ వచ్చాయన్నమాట. 2 జిప్స్ అయితే వచ్చాయి. ఫ్రంట్ సైడ్ ఒకటి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి. స్పేస్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న వాటర్ బాటిల్, హ్యాండ్ కి, ఫోన్ అన్ని పడతాయి ఇందులో. ఫ్రంట్ కోలం డిజైన్ లాగా వచ్చేసి బార్డర్ వచ్చిందనమాట. చాలా బాగుంది లుక్ వైజ్ అయితే. ఇందులో 6 డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. ప్రైస్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 12 వచ్చి ₹635 పడ్డాయి అనమాట. ఇప్పటి వరకు చూపించిన అన్ని ఐటమ్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఈ బ్యాక్ డ్రాప్ మాత్రం నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. దీని ఫుల్ లెంత్ రివ్యూ అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి కావాలనుకుంటే. మీకు లింక్స్ కావాలనుకుంటే మాత్రం అన్ని ప్రొడక్ట్స్ కి అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చెక్ చేయండి. మీకు గనుక వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై.